ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి వసంత నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని దేవస్థాన యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాద్యాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెడితే వైసీపీ సభ్యులు హాజరు కాలేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల చిత్తశుద్ధి ఏంటో వారి వైఖరితోనే తెలుస్తోందని విమర్శించారు. జగన్ కు ప్రజలు చూపించిన సినిమా సరిపోలేదేమోనని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. పాదయాత్రతో చంద్రబాబుకు సినిమా చూపిస్తా అంటున్న జగన్ కు ప్రజలు చూపించిన బ్లాక్ బస్టర్ సరిపోలేదేమోనని విమర్శించారు. జగన్ చూపిస్తా అంటున్న సినిమా 11 రోజులు కూడా ఆడదని అన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విజయవాడ నగరాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలకు తమాషా ప్రకారం అన్ని పదవుల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకు వెళుతున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు. నగరం మరియు రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా అన్ని పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆర్డబ్ల్యూఎస్పీలకు సంబంధించి పెండింగ్లో ఉన్న సుమారు 1000 కోట్ల రూపాయల బిల్లును వెంటనే విడుదల చేయాలని నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి శ్రీనివాస్ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. మార్చి 31 లోపు ఈ బకాయిలు చెల్లించకపోతే వందలాది కాంట్రాక్టు కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు శుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పిస్తూ వారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ విఘ్నేశ్వర సీతారామాంజనేయ స్వామి బాబావార్ల దేవస్థానం నందు శ్రీరామ నవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి వేడుకల్లో భాగంగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆలయ కమిటీ అధ్యక్షులు కాళ్ల ఈశ్వరరావు తెలిపారు. ఆది పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకుని ఎటువంటి కష్టం ఎదురైనా వాటిని ఎదిరించి అందరి కలిసికట్టుగా ఉండాలని ఈ ప్రాంతంలో కులమతాలకు అతీతంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గొల్లపూడి హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ వల్లభ స్పైసెస్ ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాని దంపతులు లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన స్పైసెస్ ను అందించాలని, వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఉగాది పర్వదినాన మంత్రి లోకేష్ విడుదల చేసిన 10,060 పోస్టుల జాబ్ క్యాలెండర్ ఒట్టి డబ్బా క్యాలెండర్ లాగా ఉందని, ప్రస్తుతం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ను వెంటనే రద్దు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం యుగంధర్, వైఎస్ఆర్సీపీ విద్యార్థులు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర డిమాండ్ చేశారు. కనీసం 1,00,000 ఉద్యోగాలతో కూడిన కొత్త జాబ్ క్యాలెండర్ ను తక్షణమే విడుదల చేయాలని, తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో రానున్న రోజుల్లో చెలో సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరించారు.